రామాయణం సుగ్రీవుడి పట్టాభిషేకం. సీతాదేవి అన్వేషణ. వాలి సంహారం జరిగిన తరువాత సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. అప్పటికే వర్షాకాలం మొదలు కావడంతో వర్షాకాలం పూర్తయిన తరువాత సీతాదేవి అన్వేషణ మొదలుపెట్టడం మంచిదని రాముడు చెబుతాడు. అందుకు సుగ్రీవుడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు చూపిన గుహలోనే రామలక్ష్మణులు ఉండిపోతారు. కాలం గడిచిపోతూ ఉంటుంది. సుగ్రీవుడు సుఖసంతోషాలతో కాలం గడుపుతూ ఉంటాడు. వర్షాకాలం పూర్తి కావడంతో ఆ విషయాన్ని సుగ్రీవుడికి హనుమంతుడు గుర్తుచేస్తాడు. అయినా సుగ్రీవుడు పెద్దగా పట్టించుకోడు. సుగ్రీవుడి నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో రాముడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వాలిని సంహరించిన అస్త్రం ఇంకా తన అమ్ములపోదిలోనే ఉందనే విషయాన్ని సుగ్రీవుడికి గుర్తుచేసి రమ్మని చెప్పి లక్ష్మణుడిని పంపిస్తాడు. లక్ష్మణుడి రాకను గురించి తెలుసుకున్న సుగ్రీవుడు ఉలిక్కిపడతాడు. తనని మన్నించమని లక్ష్మణుడిని కోరతాడు. లక్ష్మణుడితో కలిసి రాముడు ఉన్న గుహకు చేరుకుంటాడు. రాముడిని చూడగానే వెంటనే వెళ్లి ఆయన పాదాలపై పడతాడు. తనని క్షమించమని వేడుకుంటాడు. సీతాదేవి జాడ తెలిసే వరకు విశ్రమించనని చెప్పి వానరవీరులను గుంపులుగా నలు దిక్కులకు పంపిస్తాడు. దక్షిణ దిక్కుగా వెళ్లి వెదకమని హనుమంతుడిని సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు బయల్దేరుతూ రాముడి దగ్గరికి వస్తాడు. ఒకవేళ సీతాదేవి కనిపించినా ఆమె తనని నమ్మకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటాడు. అందువలన రాముడి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అడుగుతాడు. దాంతో రాముడు తన చేతికి గల ఉంగరం తీసి హనుమంతుడికి ఇస్తాడు. దక్షిణ దిక్కుగా బయల్దేరిన వానర సైన్యం సముద్రం దగ్గర ఆగిపోతుంది. అయితే సముద్రం దాటడం ఎవరి వలనా కాదు, అందువలన ఏం చేయాలనే ఆలోచనలో పడతారు. అందుకు జాంబవంతుడు సరైనవాడని అనుకుంటారు. తాను వెళ్లగలనుగాని వయసు పైబడిన కారణంగా తిరిగి రాలేనని జాంబవంతుడు అంటాడు. దాంతో అంతా హనుమంతుడి వల్లనే అవుతుందనే అభిప్రాయానికి వస్తారు. ఆయన శక్తి ఆయనకి తెలియదని చెప్పేసి ప్రోత్సహిస్తారు. దాంతో ఒక ఎత్తైన పర్వతం పైనుంచి ఎగిరిన హనుమంతుడు ఆకాశమార్గాన దూసుకుపోతుంటాడు.